హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ దేవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. రైస్లోకి కానీ టిఫిన్లోకి కానీ చాలా బాగుంటుంది. ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. చిన్న ముక్క అల్లం తీసుకుని దాని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేయాలి. ఒక 4 వెల్లుల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు, వీటిని ఒకసారి బాగా తిప్పండి. ఓ 2 రెమ్మలు కరివేపాకు వేయండి. వీటినన్నిటినీ ఒకసారి తిప్పండి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేయండి. 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు వేయండి. మినపప్పు హాఫ్ టీ స్పూన్ వేయండి. వీటినన్నిటినీ ఒకసారి బాగా కలపండి. ఇక్కడ నేను వీడియోని కొంచెం ఫాస్ట్గా పెట్టాను. టమాటాలని చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోండి. ఒకసారి బాగా కలపండి. ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేయండి. ఒకసారి బాగా తిప్పండి. మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. ఆగండి, ఈ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. మీరు కూడా చూసేయవచ్చు. ఎంజాయ్ దిస్ వీడియో. మూత పెట్టుకుని మరో 5 నిమిషాలు మగ్గనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. కొద్దిగా చింతపండు తీసుకుని వాటర్లో నానబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో తీసుకోవాలి. మిక్సీ పట్టేసి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. రైస్లోకి కానీ టిఫిన్లోకి కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.